బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అలచడి మొదలైంది. సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి మండలంలోని గ్రామాల్లో 1003 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన ల్యాండ్ పూలింగ్ లో అవకతవకలు జరిగాయని అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. అనకాపల్లి మండలంలోని మామిడిపాలెం, పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం, కోడూరు, వేటజంగాలపాలెం, కంచంగి, కోండ్రం, సంపతిపాలెంలో ల్యాండ్ పూలింగ్ చేశారు అధికారులు. లేఅవుట్లు అభివృద్ధి చేసి నివాస స్థలాలు, భూ యజమానులను కేటాయిస్తామని హామీ ఇచ్చింది గత ప్రభుత్వం. జగనన్న లేఅవుట్ల పేరుతో పేదలకు సెంటు భూమి చొప్పున 1050 మంది కేటాయించారు అధికారులు. డిఫామ్ పట్టాదారులకు ఎకరానికి 900 గజాలు, ఆక్రమణదారులకు ఎకరానికి 450 గజాలు ప్రభుత్వం మంజూరు చేసి పట్టాలిచ్చింది. పట్టాల పంపిణీలో వైసీపీ నాయకులు బినామీ పేర్లతో కొట్టేస్తారన్న ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు సిఐడి అధికారులు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అలచడి మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిన్నటి నుంచి కూడా అటు సిఐడి అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు భూ ఆక్రమణలు అనేవి భారీ ఎత్తున జరిగాయనే ప్రధానమైనటువంటి ఆరోపణలు సిఐడి అధికారులు అయితే కేసు నమోదు చేసి తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా రాత్రి 9 గంటల వరకు కూడా అటు సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అటు పేదలకు సంబంధించి ఇళ్ల కేటాయింపుతో పాటుగా జీవీఎంసీ పరిధిలోనే లేఅవుట్లను డెవలప్ చేసి ఆ లేఅవుట్లని ప్రజలకు అమ్మి, అంటే తక్కువ ధరలకు అమ్మి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే మేలు చేస్తామని కొన్ని ఫేజులను అయితే ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే 1003 ఎకరాలని అప్పుడు ప్రభుత్వం అయితే సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సేకరించినటువంటి వాటిల్లో 1000 అంటే ఒక సెంటు చొప్పున జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 1050 మందికి సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు అయితే మంజూరు చేశారు. దీంతో పాటుగా ఇది ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1003 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నటువంటి ఆ రైతులకు సంబంధించి ముఖ్యంగా ప్రతి ఎకరానికి, అంటే డిఫార్మ్ పట్టాలు ఉన్నటువంటి ఆ రైతుకి అటు ఒక ఎకరానికి వచ్చి 900 గజాల స్థలాన్ని, అదేవిధంగా ఎలాంటి పట్టాలు లేకుండా ఆక్రమణలో చేసినటువంటి అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రము ఎకరాకు 450 గజాలు ఇస్తామని వాళ్ళకి పట్టాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే అసలు విషయాన్ని ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ 900 గజాలు అదేవిధంగా 450 గజాలని రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాంట్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు బినామీ పేర్లను ఎక్కువగా తీసుకుని వచ్చి ఆ భూములన్నింటినీ కూడా కొట్టేశారనేది గత ప్రభుత్వ హయాంలోనే కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు, ఫైల్ ఏమి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిఐడికి అదేవిధంగా కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిఐడి మొత్తం తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మొత్తం అంటే అనకాపల్లి మండలానికి సంబంధించి ముఖ్యంగా మామిడిపాలెం, పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం, కోడూరు, వేటజంగాలపాలెం, కొంచంగి, కోండ్రు, అదేవిధంగా సంపతిపాలెంలో ల్యాండ్ పూలింగ్ అయినటువంటి మొత్తం 25 లేఅవుట్లను డెవలప్ చేసింది. ఆ 25 లేఅవుట్లకు సంబంధించి ఎవరెవరికి స్థలాలను ఇచ్చారు, అదేవిధంగా ఎవరెవరికి 900 గజాలు, 450 గజాలు చొప్పున రైతులకి పట్టదారు పాస్ పుస్తకాలను అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ ఎవరికి చేస్తారనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలోనే అనకాపల్లి అదేవిధంగా కసింకోట మండలాలకు సంబంధించి దాదాపుగా అటు కొన్ని వందల ఎకరాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్రమణలకు పాల్పడ్డారా అనే విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీని మీద చర్యలు చేపట్టే దిశగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ ఇటు గుడివాడ అమర్నాథ్కి సంబంధించి భూముల విషయంలో అటు కసికోట మండలంలో ఉన్నటువంటి భూములకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అటు చేస్తున్నటువంటి సిఐడి తనిఖీలు చేస్తున్నటువంటి దానిలో కూడా గుడివాడ అమర్నాథ్కి సంబంధించినటువంటి బినామీలు కానీ అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నారు ఏంటనే కోణంలో కూడా సిఐడి రహస్య విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం భూముల్ని ఆక్రమణకు గురైనటువంటి దాని మీదే కాదు, అదే మాజీ మంత్రికి సంబంధించినటువంటి వివరాలు ఎవరున్నాయి, అతను ప్రోద్బలం ఎంత ఉంది, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడనే కోణంలో కూడా సిఐడి అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్కి సంబంధించి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, నారా లోకేష్ని తీవ్ర స్థాయిలో విమర్శలు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుల మీద పాతకి సంబంధించి కేసులన్నింటినీ బయటకు తీస్తున్నటువంటి నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ మీద ఉన్నటువంటి భూ ఆక్రమణల కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే సిఐడి ఇంటర్నల్ గా దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ముందుగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి మంత్రిగా అక్కడే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టైంలోనే మంత్రిగా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో అనకాపల్లి మండలానికి సంబంధించినటువంటి భూ ఆక్రమణలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏం జరిగాయి అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ అయితే సిఐడి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 20 వరకు లేఅవుట్లో కూడా 1 నుంచి 3 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయి విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.